శనగ అట్టుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యూష గారు మరి చేసేద్దామా శనగ అట్టు? ఓకే ఓకే. సో శనగపిండి అదేంటండి? ఇది పన్నీర్ క్రంబుల్డ్ పన్నీర్. ఓకే ఓకే. ఇది సూజీ అండి. ఇది బాంబే రవ్వ, చాప్డ్ వెజిటబుల్స్, సాల్ట్, ఉప్పు, ఓకే, జీలకర్ర. సో దీంట్లో పన్నీర్ కూడా ఉంటుంది అయితే మనకి. నైస్, మంచి ప్రోటీన్ అయితే. ప్రోటీన్ ఫుడ్. ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి. ఫస్ట్ శనగలతో మనం పౌడర్ చేసుకున్నాం. ఇది కావాలంటే బేసిన్ కూడా వాడుకోవచ్చు. ఓకే, కావాలంటే శనగపిండి కూడా వాడుకోవచ్చు. లేదా మామూలుగా ఇది పిండి చేసుకోవాలంటే ఏంటంటే శనగల్ని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ ఆడించుకుంటాం. దాన్ని సత్తు అని కూడా అంటారు. మంచి ప్రోటీన్ ఫుడ్ అది. బాగా చిన్న పిల్లలకి 3 years లోపు 2 years లోపు పిల్లలకి దీన్ని పెడితే చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా మంచిది. ఓకే, మనం తీసుకున్నా కూడా చాలా మంచిది. సో ఇందులో పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సూజీ 2 spoons వేసుకుందాం. బాంబే రవ్వ 2 బాంబే రవ్వ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే, మనం కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర తురుము, ఓకే, సాల్ట్, పసుపు, జీలకర్ర. ఓకే, సో ఇవన్నీ వేసి కలుపుకోవాలి బాగా. వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇంకా కారం అది ఏం అవసరం లేదా అండి? అవసరం లేదు, మిర్చి సరిపోతుంది. సరిపోతుంది. సో ప్రత్యూష గారు, మీ కాకినాడలో విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి చెప్పండి? విజిటింగ్ ప్లేసెస్ కావచ్చు, టెంపుల్స్. మా కాకినాడ అంటే హోప్ ఐలాండ్ అండి. హోప్ ఐలాండ్ చాలా ఫేమస్. అది ఐలాండ్. ఓకే ఓకే, అది బాగుంటుంది చూడడానికి. పక్కన అయితే ఈ కోరంగి మడ ఫారెస్ట్ ఇందాక కూడా చెప్పాను కదా, మండపిత్తలు దొరుకుతాయని. అది కూడా చాలా మంచి విజిటింగ్ ప్లేస్. అక్కడ మనకి మడ అడవులు ఫేమస్. అసలు కాకినాడ అంతా కాపాడేదంతా ఆ మడ ఫారెస్టే అనమాట. హోప్ ఐలాండ్ కూడా అంతే. సునామీలు వచ్చినా ఏమొచ్చినా కాకినాడ ఇంకా ఉంది అంటే దానికి హోప్ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఇంకా మా కాకినాడలో అయితే అసలు కాకినాడ అని ఎందుకు అంటారంటే కెనడా. యాక్చువల్లీ కెనడా బ్రిటిషర్స్ రూలింగ్ టైంలో అది కెనడాలా ఉంది చూడడానికి. ఊరు ప్లాన్ అంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ కాదు, బేసిక్ ఆ టైంలో ఊరు ఎక్స్టెండ్ అవ్వకముందు కెనడా, ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా కెనడాలా ఉన్నాయని చెప్పి కెనడా అంటారనమాట. ఒక స్ట్రీట్ అంతా మాకు మెయిన్ షాపింగ్, ఓన్లీ స్ట్రీట్ అంతా షాపింగ్సే ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతా మాకు మూవీ థియేటర్స్ ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతా టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్ స్ట్రీట్ అంటారు దాన్ని. మొత్తం ఆ వీధి చివరి నుంచి వీధి చివరి వరకు మొత్తం అన్ని టెంపుల్సే. ఓకే, ఇంకా చుట్టుపక్కల కూడా మనకి బిక్కవోలు ఇవన్నీ కూడా మాకు దగ్గరే. కాణిపాకం గణపతి. అవును. ఇంకా మాకు 10-12 kilometers దూరంలో తిమ్మాపురం అని ఉంటుంది. తిమ్మాపురం కాకినాడలోకే వస్తుంది అది. సో అక్కడ కూడా మాకు షణ్ముఖేశ్వర స్వామి ఆలయం ఉంది. అది మనకి ఏపీలో ఒకటే, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదు, షణ్ముఖేశ్వర స్వామి 6 faces. ఓకే, ఓన్లీ టెంపుల్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఓకే, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి అదొకటే షణ్ముఖేశ్వర స్వామి టెంపుల్. నైస్ అండి. అసలు చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ లెక్కన కాకినాడలో. మీరు చెప్తూ ఉంటే ఒకటొకటి అలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను నేను. ఓకే, సో అంటే ఇంకా షాపింగ్ కి వెళ్ళాలి అంటే జస్ట్ ఆ స్ట్రీట్ కి వెళ్తే మొత్తం అంతా షాపింగ్ చేసేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఒక స్ట్రీట్ షాపింగ్. ఇంకా గుడికి వెళ్ళాలి అంటే స్ట్రీట్ అంతా మెయిన్ మనకి క్లోత్స్ అండ్ ఫుట్వేర్ మాత్రమే ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతా మీరు అన్నట్టు టెంపుల్స్ ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతా మూవీస్, ఓన్లీ మూవీ థియేటర్స్. ఓకే, వావ్. అండ్ అందులోనూ అలా అంటే ఎంత బాగా ప్లాన్ చేసుకోవచ్చు. పొద్దున్నే వెళ్ళిపోయి చక్కగా గుడికి, అన్ని గుళ్ళు ఒక దగ్గర దర్శనం చేసేసుకొని ఆ తర్వాత ఎంచక్క సినిమాకి వెళ్ళి సినిమా చూసేసి ఆ తర్వాత వెంటనే ఎంచక్క షాపింగ్ చేసేసి. మాకు రెస్టారెంట్స్ కూడా ఫేమస్, ఫుడ్ కూడా తినేయచ్చు. అవును, చుట్టుపక్కల ఊర్లో ఎవరు వచ్చినా మీరు అన్నట్టు గుడికి వెళ్ళి ఒక మూవీకి వెళ్ళి చక్కగా భోజనం చేసి మళ్ళీ రిటర్న్ కూడా అవ్వచ్చు వాళ్ళు. ఆహా, సో ఇంకా హ్యాపీగా అలా స్వర్గధామం అనుకోవచ్చు. నైస్ అండి. ఓకే, సో అదంతా కలిపేసుకున్నారు కదా. తర్వాత అండి స్టవ్ ఆన్ చేసుకుందాం.
ఓకే ప్రత్యూష గారు, స్టవ్ వెలిగించి తవా పెట్టుకున్నాము. నెక్స్ట్ అండి ఆయిల్ వేసుకుందాం. సరే మొత్తం ప్యాన్ అంతా బ్రష్ కోట్ చేసుకుందాం. ఓకే. సో ఈ రెసిపీ మీదేనా అండి లేకపోతే ఎక్కడి నుంచి నేర్చుకున్నదా? ఇది కూడా మాదే అండి, మా మదర్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇది మీ అమ్మగారి దగ్గర? మా అమ్మగారి దగ్గర నుంచే. బేసికలీ మా ఇంట్లో మా మమ్మీ, మా గ్రాండ్ మదరు, వాళ్ళ మదరు, మా పిన్ని వీళ్ళందరూ కూడా బాగా చేస్తారు. మా అత్తలు అందరూ కూడా రెసిపీస్ అన్ని బాగా చేస్తారు. ఏదైనా కానీ అక్కడ వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. వాళ్ళు కూడా ఢిల్లీలో ఒకళ్ళు, రాయ్పూర్లో ఒకళ్ళు, ఇలా ఒరిస్సాలో ఒకళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సెటిల్ అయి ఉన్నారు. సో అక్కడ రెసిపీస్ కూడా నేను కొన్ని నేర్చుకున్నాను. ఓకే, అటు నార్త్ రెసిపీస్ ఇటు సౌత్ రెసిపీస్ అన్నీ వచ్చైతే ప్రత్యూష గారికి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు మనం అట్టు వేసుకుందాం. ఓకే. ఓకే, సో దీంతో అట్టులాగా పైన లిడ్ పెట్టుకుందాం, బాగా కుక్ అవుతుంది. ఓకే. సో ప్రత్యూష గారు, రెండు వైపులా కాలిందండి? బాగా అయిందండి. ఓకే, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవడమే కదా? ఓకే. వేడి వేడి శనగ అట్టు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. శనగ అట్టుకి కావలసిన పదార్థాలు: శనగల పిండి, పన్నీర్ తురుము, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, జీలకర్ర. శనగ అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగల పిండి, పన్నీర్ తురుము, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని అట్టులా వేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శనగ అట్టు రెడీ.